హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న రెసిపీ. ఈరోజు మన వంట అరటికాయ బజ్జీ. సింపుల్గా టేస్టీగా అరటికాయ బజ్జీ ఇంట్లో ఎలా వండుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ముందుగా శనగపిండి మనకు కావాల్సినంత తీసుకోవాలి. మేమైతే ఈ శనగపిండి జల్లెడ బట్టి పెట్టుకున్నాము. తగినంత శనగపిండి, కొద్దిగా బియ్యం పిండి మిక్సింగ్ చేసుకోవాలి. తగినంత ఉప్పు, కొద్దిగా వంట సోడా వేసేసి తగినంత కారం కూడా వేసి ఈ పిండి ఉండలు లేకుండా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ పిండి ఉండలు లేకుండా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ కలుపుకుంటూ బజ్జీ పిండి కలుపుకోవాలి. ఒకసారి వాటర్ వేసేసుకోకుండా కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకుంటూ బజ్జీ పిండి కలుపుకోవాలి. చాలా సింపుల్గా టేస్టీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. పిండి ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి, వేలు ముంచితే ఈ చిక్కదనంలో పిండి ఉండాలి. ఇప్పుడు ఈ పిండిని ఒక అరగంట సేపు పక్కన ఉంచేద్దాము. తర్వాత అరటికాయకి పీల్ తీసేసి నడి మధ్యకి కట్ చేసేసి మరి సన్నగా కాకుండా మరి లావుగా కాకుండా మీడియంగా అరటికాయ ముక్కలు కట్ చేసుకోవాలి. ఈ విధంగా చూడండి, ఈ మందంలో అరటికాయ ముక్కలు కట్ చేసుకోవాలి. మరి సన్నగా కాకుండా మరి లావుగా కాకుండా అరటికాయ ముక్కలు కట్ చేసుకోవాలి. ముందుగా మనము కలిపి పక్కన ఉంచిన బజ్జీ పిండిని ఒకసారి బాగా కలిపేసేయాలి. అరగంట సేపు పక్కన ఉంచాము. బాగా కలిపేసి ఇప్పుడు ఈ పిండితోటి మనం అరటికాయ బజ్జీలు వేద్దాము. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసి ఆయిల్ బాగా కాగనిచ్చి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఒక్కొక్క అరటికాయ ముక్క తీసుకుని ఈ బజ్జీ పిండిలో ముంచేసి ఒకసారి గిన్నెకి ఇలా రాసి వేసేయడమే. చూడండి ఎంత బాగా రెడీ అవుతున్నాయో మన అరటికాయ బజ్జీలు. సింపుల్గా చేసుకోవచ్చు అరటికాయ బజ్జీ ఇంట్లో. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా చేస్తే పిండి ఎప్పుడైనా కలపంగానే బజ్జీలు వేయకూడదు. ఒక అరగంట సేపు పిండిని ఊరనివ్వాలి. అప్పుడే బజ్జీ స్మూత్గా చూడగానే తినాలి అనిపించేలా వస్తుంది. సాఫ్ట్గా వస్తుంది బజ్జీ. భలే టేస్ట్గా ఉంటుంది. ఒక కలిపిన తర్వాత పిండి ఒక అరగంట సేపు ఊరనిచ్చి ఆ తర్వాత బజ్జీలు వేసుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చి టిష్యూ పేపర్ వేసిన ప్లేట్లో వేసేసుకోవాలి. ఎక్సెస్ ఆయిల్ అంతా టిష్యూ పేపర్ పీల్చేసుకుంటుంది. ఇంకొక వాయి వేద్దాము. చూడండి ఎంత బాగా రెడీ అవుతున్నాయో మన అరటికాయ బజ్జీలు. చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా బజ్జీలన్నీ రెడీ అయిపోయినాయి. చూడండి, ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన ఆనియన్స్, సన్నగా కట్ చేసిన కొత్తిమీర, నిమ్మరసం తీసుకుని ఈ బజ్జీని మధ్యకి కట్ చేసి కొద్దిగా ఎర్రగడ్డ ముక్కలు, కొత్తిమీర పెట్టేసి ఒక ప్లేట్లో తీసుకొని కొద్దిగా కారం చల్లేసి కొద్దిగా ఉప్పు కూడా పైన అలా స్ప్రింకిల్ చేసేసి పైన నిమ్మరసం పిండుకొని తింటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ అరటికాయ బజ్జీ. చూడండి మన అరటికాయ బజ్జీ ఎలా రెడీ అయిందో. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా అరటికాయ బజ్జీ చేసుకుంటే తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది. అరటికాయ బజ్జీ రెడీ. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.